రమ్మంటున్నారు తెలుగు రిపోర్ట్ మన బయటికి హాస్టల్కి వెళ్ళమంటున్నారు. ఎప్పుడు పంపిస్తావు? పంపిస్తామండి. అదే ఎప్పుడు సార్? పేరెంట్కి ఇన్ఫార్మ్ చేసి పంపిస్తాం. ఎప్పుడు? అదే చెప్పాలి కదా. ఎప్పుడు? పేరెంట్ మీకు తెలుసు కదా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నామ్స్ ప్రకారం 30 తర్వాత ఏ విద్యార్థిని కూడా కాలేజీలో పెట్టుకోవద్దన్న విషయం మీకు తెలుసా? అవును, తెలుసు కదా. ఈరోజు ఎంత డేటు? ఆగండి తమ్ముడు. లే ఉండండి సార్. హలో సార్, ఏం చూపులు సార్ మా చూపులతో ఇంతమందిని ఓకే, వినండి. వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా అడిగే హక్కు వాళ్ళకు ఉందండి. వాళ్ళు నన్ను అడగలేకనే మాకు చెప్పారు కదా. పేరెంట్స్ కాదు. యాజ్ పర్ ద రూల్ మీరు కాలేజ్ నడిపించే విధానం ఇది కాదు. మీరు జూన్ 30కి పంపించాలి, మార్చ్ 30కి పంపించాలి. ఈ రోజు దాకా అక్రమంగా పెట్టుకున్నారు మీరు. ఈ చూపులు ఏం చేయవు కానీ క్యారీ అన్నారు. కాబట్టి మీరు ఎప్పుడు హాలిడేస్ ఇస్తున్నారు పిల్లలకి మీరు. నేను అనేది సమాధానం చెప్తా అంటున్నా కదా. పిల్లలు ఎందుకండి? పిల్లలు పిలిపిస్తా కిందకి. ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ పిల్లలు పిలిపిస్తారా? ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ పిలిపిస్తారండి. పిల్లలకి చేసి చేయడం కరెక్ట్ కాదు. మీకు ఏ సెక్షన్ ఏ సెక్షన్ కావాలి పిలిపిస్తా అంటున్నారు. నువ్వు హాలిడేస్ ఇవ్వకపోతే ఏం చేయాలి? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీకు చెప్పిందా పెట్టుకోవాలి? మీరు ఎలా వస్తారు పిల్లలకి? ఒక్క నిమిషం. ఇగో ఈడ కావాలని
కావాలని కామ్రేడ్స్ వీళ్ళు కావాలని చెప్పాలా ఇక్కడ మేము ఐపీ షెడ్యూల్ వేసినట్టుంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకారం నడిపిస్తున్నారని అన్నారు కదా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకారం ఇంటర్మీడియట్ సిలబస్ గిట్ట ఒక్క ముక్క నేర్పించినట్టుంటే మీరు దేనికంటే దాన్ని ఇక్కడ ఇచ్చేది ఐఐటి కోచింగ్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ సిలబస్ చెప్తున్నాం తప్ప ఆ షెడ్యూలే ఉంటుంది తప్ప వేరే ఏదైనా షెడ్యూల్ ఉందా ఒకసారి చూడండి. అక్కడ నోటీస్ బోర్డునే ఉంది. అక్కడ ఐఐటి సెకండ్ ఇయర్ సిలబస్ ఎవరికి ఒక్క స్టూడెంట్ అన్నా మీకు చెప్తున్నాను, ఒక్క స్టూడెంట్ అన్నా మాకు ఐపీ సిలబస్ చెప్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక్క నిమిషం మేడం, అరే నాన్న మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐపీ సిలబస్ చెప్పిస్తున్నావా లేదా? ఐఐటి అడ్వాన్స్ అండ్ జేఈ మెయిన్స్ గా చెప్పించారు, అవునా కాదా? నిజంగా చెప్పండి, నిస్సందేహంగా చెప్పండి, నిస్సందేహంగా చెప్పండి. మీకేం చెప్తున్నారో చెప్పండి. మా బిల్డింగ్ అది 18,000 అది ఉంటున్నాను. మీ పిల్లలు ఏడాది మీ పిల్లలు ఏడాది మీకోసం కూడా కొట్లాడేది మేము. మీ జీతాలు వేయాలని కొట్లాడేది మేమే. మేము వచ్చినప్పటి అవునా ఆపిన లేకపోతే వాడు వాడు ఒకటి ఇచ్చిననుకో అలా పర్సెంట్ ఎందుకు పిల్లలు ఎట్లుంటారు? ఎవరు వస్తారు? మరి వాళ్ళకి ఎలా జరుగుతుంది? మీ కాలు మొత్తం మమ్మల్ని ఇంటికి పంపిస్తలేరన్నా. మీ కాలు మొత్తం మేమేనా ఆధారపడ్డామన్నా.
నాన్న ప్లీజ్. ఇలాంటి కండిషన్లో పేరెంట్స్ వాళ్ళు ఏదో స్ట్రెస్ గా ఉంటే మమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారన్న. మీ కాలు మొత్తం మేమే ఆధారపడ్డామన్న. వాళ్ళందరూ నేనేమంటున్నానంటే ఏదైనా మంచి చెడు పే చేయాల్సింది మీరు మేనేజ్మెంట్. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, కార్లలో తిరుగుతారు, పోలీసు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. పే చేయాల్సింది మీరు. కాబట్టి రేపు 11 గంటలకు మేము వస్తాం. అప్పట్లో పిల్లల పేరెంట్స్కి అందరికీ కాల్ చేసి పంపించండి. మనం జాయ్తో ఏ ఇష్టమైన వర్క్ చేస్తే దానిలో మనం ఎక్సెల్ అవుతాం అమ్మా. అలా ఏముంటుంది అలా అలా అని చెప్పి మేము ప్రెజరైజ్ చేయము. ఇప్పుడు ఈ రోజుకి రాని పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నిన్న వచ్చినవాడు ఉన్నాడు, మొన్న వచ్చినవాడు ఉన్నాడు. ఎవరన్నారు? ఏమన్నారు? మీరు బయట ఉన్నప్పుడు ఇది అకాడమీ చెప్తారు, అంటారు. వాళ్ళకి సూసైడ్ చేసుకుంటే అంటారు ఉంటుందమ్మా. చిన్న పిల్లలు మెచ్యూరిటీ ఉండదు. సూసైడ్ ఏముండదు, చేసుకుంటే అలా ఏముండదు. ఒక అబ్బాయి క్లాస్ జరుగుతుంటే బయటకు వెళ్ళి అప్పటి నుంచి ప్రెజర్ ఉంటుంది. అప్పటి నుంచి చుట్టుపక్కలనే ఉంటున్నాను. నేను విద్యాసంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాను. వనం పట్టించిపోతే కానీ అప్పటి నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేసాను. సో పిల్లలకి స్ట్రెస్ గురి కాకుండా ఉంటారు. మీరు 10 రోజులు పంపించండి, వాళ్ళకి మెంటల్గా రిఫ్రెష్ అప్పుడు అకాడమిక్స్ మంచిగా స్టార్ట్ అయింది. 10 రోజులే కదా. మీకు కూడా సెలవులు దొరుకుతాయి. హ్యాపీగా వెళ్ళాం, వెకేషన్ పోండి. ఏం కాదు.